సృష్టిలో ఒక స్నేహం తప్ప తక్కిన బంధాలను దేవుడే సృష్టిస్తాడు. కేవలం స్నేహితులను మాత్రం ఎంపిక చేసుకునే అవకాశం మనకే ఇచ్చారు. తప్పు, ఒప్పు అనేవి అన్ని బంధాలలో ఉంటాయి. కానీ ఎన్ని తప్పులున్నా రక్తబంధంలో విషయంలో క్షమించే మనం స్నేహబంధానికి వచ్చేసరికి మాత్రం స్వార్థంతో వ్యవహరిస్తూ ఉంటాం. అసలు ఏది నిజమైన స్నేహం, ఏది స్వార్థపూరితమైన స్నేహం తెలుసుకోవాలనుకుంటే అసలు దుర్యోధనుడు కర్ణుల స్నేహం గురించి కొంత తెలుసుకోవాల్సిందే. కుంతీదేవి మాటను కాదన్న కర్ణుడు కుంతి పుత్రుడు అయిన తన జీవితంలో ఎన్నో అవమానాలకు గురయ్యారు. మంచో చెడో కర్ణుడు కౌరవుల పక్షాన చేరాడు. కర్ణునికి మధ్య దృఢమైన స్నేహబంధం ఉంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగే ముందు కర్ణుడి వద్దకు వెళ్ళి కుంతి కర్ణుడు తన కుమారుడే అని అతని జన్మరహస్యం చెప్పి పాండవులు పక్షం వహిస్తే కర్ణునికి రాజుగా పట్టాభిషేకం జరిగేలాగా చూస్తానని కర్ణుడితో చెప్తుంది. కానీ కర్ణుడు మిత్రధర్మం పాటించి తల్లి మాటను కాదని స్నేహితుడి వైపే నిలబడి నిజమైన స్నేహితుడిని అనిపించుకున్నారు. శ్రీకృష్ణుని ప్రతిపాదన తిరస్కరణ ప్రకారం కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా జరుగుతుంది. దుర్యోధని బలం కర్ణుడే అని తెలిసిన శ్రీకృష్ణుడు ఒకనాటి రాత్రి కర్ణుడిని శిబిరానికి వచ్చి కర్ణ అని పిలవగానే కృష్ణుడి గొంతు విని వడివడిగా వచ్చి కర్ణుడు నమస్కరించి, కృష్ణ, ఏమిటి ఇంత రాత్రి వేళ ఈ రాక అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడికి అతని జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోనికి రమ్మని కోరతారు. దీనికి కర్ణుడు చిన్నగా నవ్వి, కృష్ణ, నేనెవరనన్నది నాకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపొందేది పాండవులే. ధర్మం పాండవుల పక్షాన ఉంది కనుకనే నువ్వు పాండవుల పక్షాన చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావు. అధర్మ వారసులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు. ఈ విషయం నాకు బాగా తెలుసు అని అన్నారు. ఇది కదా నిజమైన స్నేహం అంటే. కౌరవులది అధర్మ యుద్ధం అని తెలిపి ఓడిపోతాడని తెలిసి పాండవుల పక్షాన ఎందుకు చేరడం లేదని శ్రీకృష్ణుడు ప్రశ్నించారు. అప్పుడు కర్ణుడు, కృష్ణ, దుర్యోధనుడు నన్ను నమ్ముకునే పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. నన్ను నమ్మిన దుర్యోధనునికి ఒంటరిని చేసే పాండవులతో చేరడం మిత్రదోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితునికి నేను ఉండాలనుకుంటున్నానని తెలిపారు. తన జన్మ గురించి తెలిసిన స్నేహితుడిని విడిచి వెళ్ళలేక అతడికి ధైర్యం నూరిపోసి దీశాలి కర్ణుడు. నిజమైన స్నేహానికి ప్రతిరూపం కర్ణుడు. అధర్మ మార్గంలో వెళ్ళే కౌరవులు పక్షాన నిలిచిన మంచివాడు కర్ణుడు. స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే ఇదే కదా. తన జీవితాంతం తన ఉనికిని గౌరవం కోసం, గుర్తింపు కోసం తపనపడి యోధుడు కర్ణుడు. దుర్యోధనుడు దుర్మార్గుణ్ణి తెలిసి కూడా కేవలం స్నేహం కోసం అతని వైపే పోరాడి కురుక్షేత్ర సంగ్రామంలో ప్రాణాలు కోల్పోయిన మంచి మిత్రుడు. చలించిపోయిన దుర్యోధనుడు కర్ణునికి మహాభారతంలో అర్జునుడికి ఓడించగలిగే శక్తులున్నప్పటికీ తన స్నేహితుడిని కోసం పోరాడి తన ప్రాణాలను పోగొట్టుకున్న దిశాలి కురుక్షేత్రంలో తన తమ్ముళ్ళను, చుట్టాలను ఇలా ఎంతో మరణం చూసిన చలించని దుర్యోధనుడు మిత్రధర్మంతో తనకు బాసటగా నిలిచిన ప్రియ స్నేహితుడు కర్ణుడు మరణంతో విరక్తి చెందారు. ఇది నిజమైన స్నేహం కదా ఫ్రెండ్స్. మీరు కూడా విన్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.